దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయంలో కొద్ది మాటలు దేవుని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన ప్రభువా, కృపా కనికరం కలిగిన దేవా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, శ్రేష్టమైన సమయంలో మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీ నడిపింపును మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. మా యొక్క ప్రియులందరినీ మీరు దర్శించమని మీకే స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకునిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళ శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందును. ప్రభు ఎవరు అన్న గ్రహింపు ఆయనను ప్రేమించడము ద్వారా తెలియజేయబడుతుంది. విశ్వాసి దేవుని యొక్క ప్రేమను తెలుసుకున్నటి ద్వారా, దేవుని యొక్క ప్రేమలో ఉన్న ఉద్దేశాన్ని ఎరుగుడు ద్వారా ఆయనలో ముందుకు సాగుతారు అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో గుర్తు చేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు ఎవరు అన్న గ్రహింపు మొదటి దశ అది ప్రేమించడం. ఆయన మాటలను గైకొనడము, ఆ తరువాత ఎవరైతే గైకొంటారో వారికి ఆయన కనపరుచుకోవడం, అది రెండో దశగా మనం చూస్తూ ఉన్నాం. కనపరచబడటం అనేది వాక్య ఆధారమైన ప్రత్యక్షత అనే విషయాన్ని శ్రేష్టమైన సమయంలో ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమించిన వారు ఆయన మాటలు గైకొంటారు, ఆయన మాటలు గైకొన్న వారికి ఆయన కనపరచబడతారు అనే విషయాన్ని ఈ మాట ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాట వివరణ మనం గమనిస్తే, అపోస్తులుగా అయిన పౌలు గారి జీవితంలో జరిగిన కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కనపరచబడటంలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలను మనం గ్రహించవచ్చును. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, ప్రియమైన దేవుని వలన అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. పౌలు గారు అంతకు ముందు జీవితం చీకటి, మతాచారాలు, దేవుని సంఘాన్ని హింసించడం, దేవుణ్ణి కలిగిన వారిని ప్రారదోలడం, సంఘాన్ని భయభ్రాంతులకు గురి చేయడం, ధర్మశాస్త్రాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మరి యూదా మత ఆచారాలకు సంబంధించి మరి యేసుప్రభువుని నమ్ముకున్న వారిని హింసించే విధానంలో కొనసాగుతున్న తరుణంలో అతడు దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. చీకటి మార్గంలో ప్రయాణించినప్పుడు, చీకటి సంబంధమైన కార్యాలను జరిగిస్తున్నప్పుడు, ఆ యొక్క కార్యాలను కొనసాగిస్తున్న క్రమంలో అపోస్తులునైన పౌలు గారికి ప్రభువారు ఇచ్చిన ప్రత్యక్షత, దమస్కు మార్గంలో ఒక వెలుగు కనిపించబడింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏ లైట్ ఫ్రమ్ హెవెన్ అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, చీకటిని వెలుగుగా చేసే దేవుడు ఆయన. పౌలు గారిని తన ఉద్దేశంలో ఏర్పరచుకున్న దేవుడు ఆయన మార్గంలో చీకటిలో కొనసాగుతున్నప్పుడు ఒక వెలుగుగా ప్రత్యక్షపరచబడిన ప్రభువు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని వారలారా, పూర్వము దోషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితను గనుక కనికరింపబడితిని అనే మాటను చూస్తున్నాం. తెలియక నేను అవిశ్వాసం వలన చేశాను కాబట్టి ప్రభువుని బట్టి నేను కనికరింపబడ్డాను. అందుకే నా చీకటిని ప్రాలదోలడానికి ఆయన వెలుగుగా నాకు అనుగ్రహింపబడి ఉన్నాడు అనే అనుభవంలో ఆ మాట చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితంలో ప్రారంభం అది. ఆ వెలుగు వచ్చినప్పుడు స్వరం వినబడింది, నీవు ఎవరు ప్రభువు అని అంటే, నీవు నన్ను హింసించుచున్న యేసును అనే మాటను ఆ యొక్క సమయంలో మనం జవాబును వింటూ ఉన్నాం. ఇంతవరకు కూడా తన మనుషుల్ని హింసించాడు, సంఘాన్ని ప్రాలదోలాడు, యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో ఆ స్వరాన్ని విన్న పిమ్మట, నన్నే నీవు హింసిస్తున్నావు సౌలు అనే మాటను చూసినప్పుడు, ఆ తర్వాత నేనేం చేయాలి ప్రభు అని అంటే, నువ్వు దమస్కులోనికి వెళ్ళు, నీకు చేయబడినవన్నీ అక్కడ నిర్దేశించబడతాయి అనే మాటను అక్కడ ప్రభువారు చెప్పడం జరిగింది. అందుకని ఒక వెలుగు ఆయనకి కలిగింది. అది ప్రారంభము. అదే పాత జీవితంలో, చీకటి జీవితంలో ఆ వెలుగు రక్షణకు సాదృశ్యమై ఉన్నది. రక్షించబడుటకు నడిపించబడిన వెలుగుగా ఆ వెలుగును మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూసినప్పుడు అపోస్తుల కార్యములు
22వ అధ్యాయము 6వ వచనాన్ని కానీ మనం గమనించినప్పుడు, ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. అదే సందర్భము, అదే సమయము, సందర్భాన్ని గురించి పౌలు గారు చెప్తున్న మాటలు చూస్తున్నాం. మొదటగా మనం గమనించినప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగు అని చదువుతున్నాం. 22వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి నాకు గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించబడిందని మాటను చూస్తూ ఉన్నాం. వెలుగు అనే అనుభవం నుంచి గొప్ప వెలుగు అనే అనుభవంలోకి పౌలు గారు నడిపించబడ్డాడు. ప్రభువారు చూపించిన మార్గము తర్వాత కాలంలో ఆయన ఆధ్యాత్మికంగా ఎదిగి దానిని గొప్ప వెలుగుగా అభివర్ణించడం జరిగింది. అంటే ఇక్కడ విశ్వాసి ప్రారంభంలో వెలుగును చూస్తాడు. విశ్వాసి క్రమేపీ ఆయన ఎదుగుతూ ఉన్నప్పుడు ఆరాధకునిగా మారుతాడు. ఎప్పుడైతే ఆరాధకునిగా మారిన వ్యక్తి ఆ వెలుగును గొప్ప వెలుగుగా పేర్కొంటాడు. పౌలు గారి యొక్క జీవితపు వెలుగు, తనకు ప్రత్యక్షపరచబడిన వెలుగును ఆయన వివరిస్తున్నాడు. ప్రారంభంలో నాకు వెలుగు కనబడింది. తర్వాత మనం చూస్తున్నాం, ఆయన ప్రభువును అంగీకరించి ఆరాధిస్తున్నాడు, వాక్యాన్ని గైకుంటున్నాడు, వాక్యము ప్రకారముగా ఆయనకు లోబడి ఉన్నాడు. ఆ విధానంలో నడిపించబడుతున్నప్పుడు ఆ వెలుగు గొప్ప వెలుగుగా కనబడింది. ఎ గ్రేట్ లైట్ ఫ్రమ్ హెవెన్. విశ్వాసి ఆరాధకునిగా ఆంతరంగిక ఎదుగుదలను దీన్ని సూచిస్తూ ఉన్నది. వెలుగు అన్న సందర్భంలో ఆయన విశ్వాసి, గొప్ప వెలుగు అని పేర్కొన్న సందర్భంలో ఆయన ఆరాధకుడు. మన జీవితంలో కూడా ప్రభువారిని రుచి చూడటం వలన ఇంకా లోతైన మార్గాలలో ఆయన వాక్యాన్ని కానీ ఆయన సన్నిధిని కానీ వెళుతూ ఉన్నప్పుడు ఆ వాక్యపు వెలుగును ఇంకా మనము ఆస్వాదించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి ఇప్పుడు 14 వరకు ఆ వచనాలు చూసినప్పుడు, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అనే మాటను పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మన యొక్క ఆధ్యాత్మిక వెలుగు క్రమంగా అది ఎదుగుతూ ఉంటూ తేజోవాసులైన పరిశుద్ధుల సహవాసంగా మార్చబడాలి. చాలా వరకు కూడా విశ్వాసంలో ప్రారంభములో అత్యాసక్తిని కలిగి ఉంటాం. ఆ తరువాత కాలము గడిచిన కొలది మన ఆసక్తి సన్నగిల్లడం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం మనకు తెలుసు, నీకున్న మొదటి ప్రేమను నీవు వదిలితివి, నీకున్న మొదటి ఆసక్తిని నీవు విడిచెడితివి. ఎన్నిసార్లు మనకు ఈ అనుభవాలు ఉన్నాయి. ఒకే సందర్భాన్ని ఆయన వివిధ స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో చెబుతున్నప్పుడు ఆ పరిపక్వతను మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ఉన్నతమైన ప్రత్యక్షతను మనం గమనిస్తూ ఉన్నాం. సాక్షిగా రాజులు ఎదుట, అధికారులు ఎదుట, సమాజం ఎదుట నన్ను దర్శించిన దేవుని యొక్క వెలుగు అని, అది సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగని అని చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరొక సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసి ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15 మరియు 16 వచనాలు మనం చదివినట్లయితే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియగు యుక్త కాలమందు ఆ ప్రత్యక్షత మనకు కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడునూ ఆయన చూడలేడు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్తకాలమందు ఆయన ప్రత్యక్షత కనపరచును. ఆ ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉండెను. ఆయన ఒక్కడే వెలుగు అయి ఉన్నాడు. ఆ వెలుగులో ఎవరును చూడనేరడు, ఆయన్ని చూడలేరు. ఆ ప్రత్యక్షతను ఎవరు తట్టుకోలేరు. అంత అమరత్వం, అంత ప్రభావం, అంత ప్రకాశము ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన ఒక సాక్షి, గొప్ప సేవకుడైనప్పుడు ఈ విధమైన అనుభవాన్ని కలిగి ఉంటాడు. అందుకని ఈ 4 సందర్భాలు కూడా ఒక సందర్భం గురించే చెప్తున్నాడు. కానీ వెలుగు, గొప్ప వెలుగుగా ఆయన ఆధ్యాత్మిక అనుభవాన్ని తెలియజేశాడు.
ఆ గొప్ప వెలుగు అనేది సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగుగా ఆయన అభివర్ణించడం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సాక్షిగా ఎదిగాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన సేవకునిగా ఆయన ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ వెలుగు సమీపింపరాని తేజస్సుతో ఈజ్ ద ఓన్లీ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. సమీపింపరాని తేజస్సు అని ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మ పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహటంగా ఆయనను అవమానపరుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అటు వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ 9వ వచనాన్ని చూసినట్లయితే, అయితే ప్రియులారా, మేము ఇలాగ చెప్పుచున్నను, మీరు ఇంతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని నేను నమ్ముచున్నాను. ఇప్పటికే చాలామంది అటువంటి వెలుగులో రుచి చూసిన వారే, అటువంటి వెలుగులో వెలిగింపబడిన వారే, పరిశుద్ధాత్మ వరాన్ని రుచి చూసిన వారే వారు వెనక్కి వెళ్ళిపోయారు. శ్రేష్టమైన సమయంలో వినుచున్న మీరు కూడా అంత గొప్ప స్థితిలో ఉండాలని విశ్వాసిగా, ఆరాధకునిగా, సాక్షిగా, సేవకునిగా ఆ గొప్ప ప్రభువుని మనము వెలుగు నుంచి గొప్ప వెలుగు నుంచి సమీపించరాని తేజస్సులో ఉన్న గొప్ప వెలుగు అనుభవంలోకి ఆయన్ని మనం గ్రహించగలిగితే సువార్త అంటే మనకు తెలుస్తుంది. సువార్త సేవ అంటే మనం గ్రహించగలుగుతాం. ఆ వెలుగుని చీకటి వైపు ప్రకటించగలుగుతాం. అనేక మంది చీకట్లో ఉన్నారు, మనమైతే వెలుగించబడ్డాము, వెలుగు ఫలము పొందుతున్నాము. మీ ద్వారా, మన ద్వారా వెలుగు ఫలాలు లోకానికి అందించబడాలి. అందుకనే విశ్వాని పరిచర్య ఈ చీకటిమయమైన లోకాన్ని వెలిగించుటకే వెలుగు ఫలము అయిన నీతి, సత్యము, సమాధానాలని కలిగిన వారమై మన ద్వారా మనమందరం కలిసి చీకటిని ప్రారదోలే పని కలిగి ఉన్నాం. కాబట్టి అట్టి పనిలో మీరు సహకరించాలని, అట్టి పనిలో మీరు పాలిభాగం అవ్వాలని కోరుతూ నేను ఈ మాట ముగిస్తున్నాను. దేవుడు మన వెనుకల్లో ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన గొప్ప దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. వెలుగుగా కనబరచబడిన దేవా, గొప్ప వెలుగుగా మాకు నిత్యం నడిపిస్తున్న దేవా, సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి వెలుగుగా, ప్రకాశమానమైన వెలుగుగా మమ్మల్ని నిత్యము దర్శిస్తున్న దేవా, మీకు వందనాలు నైనా. నిజం తండ్రి, మీరు సమీపింపరాని తేజోవాసుల అంటే గొప్ప వెలుగు కలిగిన దేవుడు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మేము ఎదుగుతున్న కొలది ఆ వెలుగు అనుభవాన్ని కలిగినట్లుగా మమ్మను మీరు బలపరచమని, దర్శించమని, మీ కృప చూపించమని, నడిపించమని మీకే స్తుతులు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య నమ్మదగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.